అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత ఏడాది సెప్టెంబర్లో ప్రవేశపెట్టిన $1,00,000 వన్ టైం H-1B వీసా ఫీజు వ్యవహారం భారత్తో సహా ఇతర దేశాల నుంచి వచ్చే నిపుణులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ అధిక ఛార్జీని చెల్లించడానికి ఇష్టపడక అనేక మధ్యస్థాయి కంపెనీలు, కన్సల్టెన్సీలు తమ ఉద్యోగ ఆఫర్లను రద్దు చేసుకుంటున్నాయి. మరికొన్ని సంస్థలు స్టార్ట్ డేట్లను వాయిదా వేస్తున్నాయి. మరికొన్ని విదేశీ నియామకాలు పూర్తిగా నిలిపివేస్తున్నాయి. నిజానికి ఈ విధానం వల్ల దెబ్బతింటున్నది టెక్ ప్రపంచం ఒక్కటే కాదు, ఆ విధానానికి కేంద్ర బిందువుగా భావిస్తోన్న అమెరికా ఫస్ట్ ప్రణాళిక కూడా. ఈ ఫీజు పెంపు అసలుకే మోసం ఏర్పడింది, ఆర్థికంగా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని USCIS డేటా స్పష్టం చేస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ 21 నుంచి ఏడాది ఫిబ్రవరి 15 వరకు 85 మంది మాత్రమే $1,00,000 ఫీజును చెల్లించారంటే దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అమెరికా దీని ద్వారా $8.5 మిలియన్ల ఆదాయం సమకూరింది. బ్లూంబెర్గ్ గతంలో అంచనా వేసిన 70 మంది చెల్లింపుదారుల సంఖ్యతో పోలిస్తే ఇది స్వల్ప పెరుగుదల మాత్రమే. అసలు నష్టం ఇతర రంగాల్లో చోటు చేసుకుంది. విదేశీ రాయబార కార్యాలయాల నోటిఫికేషన్లు అవసరమయ్యే సాధారణ H-1B పిటిషన్ల ఫీజులు భారీగా తగ్గాయి. 2024 సెప్టెంబర్ 21 నుంచి 25 ఫిబ్రవరి 15 పోలిస్తే USCIS ఆ రెగ్యులర్ ఫీజుల ద్వారా సుమారు $28 మిలియన్ ఆదాయాన్ని ఆర్జించింది. అదే కాలానికి ఈ సంఖ్య $8.5 మిలియన్ పడిపోయింది. H-1B ఫీజు పెంపు తర్వాత $20 మిలియన్ మేర కొరత ఏర్పడింది. ఈ గణాంకాలను ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రోగ్రెస్ ఫెలో కానర్ ఓబ్రెయిన్ వెల్లడించారు. అమెరికన్ ఇమిగ్రేషన్ కౌన్సిల్ సీనియర్ ఫెలో, ఇమిగ్రేషన్ పాలసీ నిపుణుడు ఆరోన్ రిచ్లిన్ మెన్లిక్ దీన్ని నిర్ధారించారు కూడా. ఆదాయం భారీగా తగ్గిందనే విషయాన్ని ఆయన అంగీకరించారు.